హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు రిటైల్ ఇన్వెస్టర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్కెట్‌లో భారీ పతనాన్ని చూశాము. హెచ్ఎంపీవీ వైరస్ స్ప్రెడ్ చూసి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది లాస్ట్ ఫ్రైడే రోజు మనకి 3 జనవరి రోజు 11:30కి మనకి న్యూస్‌లో బాగా వినిపించింది. దాని ప్రభావం మనకి ఫ్రైడే రోజు కొంచెం బాగా కనిపించిన జనవరి 6 రోజు ఇండియాలో కొన్ని హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవ్వడంతో మార్కెట్‌లో చాలా దారుణమైన పతనాన్ని మార్కెట్‌లు చవిచూశాయి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది క్లియర్‌గా మార్కెట్‌లో ఎలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయబోతుంది అనేది మీరు అర్థం చేసుకుంటే, పాస్ట్‌లో మనకి కోవిడ్ ఇంపాక్ట్స్ అనేటివి మనం బాగా ఫేస్ చేశాము. ఫేజ్ 1, ఫేజ్ 2. ఆ పర్టిక్యులర్ టైంలో మార్కెట్స్ ఫాల్ అవ్వడంతో పాటు చాలా బిజినెస్ అనేటివి కొలాప్స్ అయ్యాయి. ఆ ఫియర్స్‌తోని మార్కెట్‌లో ఇప్పుడు భయాలనేటివి పెరిగాయి. క్లియర్‌గా ఈ వైరస్ చిన్న పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని తెలిసినా, బట్ అది యువకుల మీదకి ప్రభావం చూపించదు అన్న ఆధారాలు కూడా లేవు. సో, మార్కెట్‌లో చాలా మంది ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, మన పొజిషన్స్‌ని ఇప్పుడు చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. మార్కెట్‌లో మనం ఈ పర్టిక్యులర్ ప్రైసెస్‌లో మనం మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఎంత రెడ్యూస్ చేసుకుంటే అంత బెటర్. అవి మనకి ఫ్యూచర్‌లో మంచి లో వాల్యూలో మళ్ళీ మన ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయడానికి ఉపయోగపడతాయని కూడా భావిస్తారు. అండ్ మేజర్‌గా ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ షార్ట్ పొజిషన్స్‌ని క్రియేట్ చేసుకొని వాళ్ళు లాంగ్ ఫార్వర్డ్‌ని మెయింటైన్ చేసే రైట్ ఉంటుంది కాబట్టి మేజర్‌గా ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్రతి కంపెనీలో ఎక్కువ మొత్తంలో ఈ షార్ట్ పొజిషన్స్‌ని ఇంక్రీజ్ చేస్తారు. మనల్ని చాలా డైవర్ట్ చేస్తూనే మార్కెట్‌లో హై షార్ట్ పొజిషన్స్‌ని ఇంక్రీజ్ చేస్తారు. మీరు గమనిస్తే ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ జనవరి 6 రోజు కొంచెం బయింగ్ ఎక్కువ చేసినట్టుగా ఈక్విటీ మార్కెట్‌లో కనబడుతుంది. దాన్ని మీరు ట్రస్ట్ చేస్తే మాత్రం వాళ్ళు మార్కెట్‌లో మనల్ని బురిడి కొట్టిస్తారు. సో, మీరు కొంచెం దాన్ని బాగా గమనించి మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ట్రేడింగ్‌ని ప్లాన్ చేసుకోవాలి. మేజర్‌గా మనం ఈరోజు ఈ ఫియర్‌ని ఎందుకు ఇంత ఇంపాక్టెడ్‌గా మాట్లాడుతున్నాము అంటే, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ గవర్నమెంట్స్ ఈరోజు కొన్ని గైడ్‌లైన్స్ అనేటివి హెచ్ఎంపీవీ వైరస్ మీద ఇష్యూ చేశాయి. అండ్ మేజర్‌గా 4-5 కేసెస్ అనేటివి రిజిస్టర్ అయినట్టుగా చూయిస్తున్నారు. బెంగుళూరులో, కోల్‌కత్తా, సమ్ అదర్ ప్లేసెస్. ఇవి టైమ్ టు టైమ్ బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్‌లో ఈ ఫియర్స్ అనేటివి ఇప్పటి నుంచి బాగా దారుణంగా కనబడతాయి. ఇలాంటి సమయంలో మనం మార్కెట్ యొక్క ఫాల్‌ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే 5% ఒకవేళ మార్కెట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆర్ 7% అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఆర్ 10%. మేజర్‌గా ఈ ఫాల్ అనేది మార్కెట్‌లో బ్యాంకింగ్ సెక్టార్ నుంచి చాలా ఎక్కువ మొత్తంలో వచ్చేందుకు అవకాశం ఉంటది. అండ్ నేను క్లియర్‌గా చెప్తున్న ఈ పర్సెంటేజెస్ 5% ఫాల్ అవుతే మార్కెట్ అనేది 22,420 రూపీస్ వరకు మార్కెట్ అనేది ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. 7% ఫాల్‌ని మార్కెట్ అనేది ఒకవేళ చూయించిందనుకోండి 21,950 రూపీస్ వరకి ఎగ్జాక్ట్‌గా. ఆ 10% ఫాలింగ్ అనేది కనబడిందంటే 21,240 రూపీస్ దగ్గరికి మార్కెట్ రీచ్ కావడానికి ఛాన్స్ ఉంది. అండ్ రీసెంట్‌గా మనం పార్లమెంటరీ ఎలక్షన్స్ అప్పుడు ఏర్పడ్డ హై ఫాల్ అనేది క్లియర్‌గా మన 10% ఫాల్ లెవెల్‌ని పర్ఫెక్ట్‌గా సపోర్ట్ లెవెల్‌గా చూయిస్తుంది. మీరు చూసుకోవచ్చు. మనం ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ టైంలో మార్కెట్ అనేది ఫాల్ అయినప్పుడు పర్ఫెక్ట్‌గా చూసుకోవచ్చు. అది 21,250 వరకు చేరి ఆ తర్వాత మార్కెట్ అనేది బౌన్స్ అయింది. సో, ఆ లెవెల్ అనేది ఇప్పుడు మేజర్ లెవెల్‌గా పర్ఫార్మ్ చేసే ఛాయిస్ ఉందని చాలా మంది ప్రిడిక్ట్ చేస్తున్నారు నాతో కలిపి. మార్కెట్‌లో చాలా పెద్ద క్రైసిస్ చూశాము. మార్కెట్‌లో ట్రేడర్స్ అనేవాళ్ళు ఎలా ఫియర్‌ని తీసుకుంటారు, ఎలా పాజిటివ్ స్ట్రెంగ్త్‌ని అడాప్ట్ చేసుకొని బుల్లిష్ బిహేవియర్‌ని చూయిస్తారు అనేది బాగా తెలుసు కాబట్టి పర్ఫెక్ట్‌గా నేను 5% నుండి 10% వరకి మార్కెట్ ఫాల్ అవ్వడం అనేది ఈ షార్ట్ టైమ్‌లో బాగా జరుగుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీరు ఎటువంటి బుల్లిష్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెట్టుకోకండి. Q3 రిజల్ట్స్ కానియండి, బడ్జెట్ కానియండి, మార్కెట్‌లో బుల్లిష్ డైరెక్షన్‌కి హెల్ప్ అవుతాయని మీరు అసలే ట్రస్ట్ చేయకండి. ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్‌లో మనం ఇన్‌ఫ్లేషన్ అండ్ జీడీపీ గ్రోత్ అనేది బాగా చూసాము. అది బాగా వీక్ అవ్వడం. ఇప్పుడు ఈ
లాక్డౌన్ అండ్ వైరస్ ఇంపాక్ట్ అనేది క్లియర్గా ఇన్ఫ్లేషన్ అండ్ జీడిపి గ్రోత్కి చాలా బాగా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. సో మార్కెట్లో ఫాల్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని మీరు గమనించుకొని మార్కెట్లో ట్రేడ్ చేయడం అనేది చేస్తే చాలా సక్సెస్ని డౌన్ సైడ్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.